Hi friends, welcome back to my channel. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూపిపోతున్నాను. ఇది చాలా బాగుంటుందండి. నెల్లూరులో చేసే చేపల పులుసు ఫేమస్ కదా. చాలా ప్రాంతాల్లో చాలా రకాలుగా చేస్తారు చేపల పులుసు. నెల్లూరులో మటుకు ఇలానే చేస్తారు. ఇది 2-3 డేస్ అయినా కూడా అలానే బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం పదండి. ఈ చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద సైజు ఉల్లిపాయల ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక మామిడికాయ అండి, చిన్న మామిడికాయ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఉప్పు, పసుపు, కారము. నెక్స్ట్ చేపలండి, ఇక్కడ కొరమేను చేపలు తీసుకున్నాను నేను, 1 kg చేపలు అనమాట. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఒక పొడి ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ధనియాల పొడి నా దగ్గర రెడీగా ఉందని ధనియాలు వేసుకోలేదండి. మీ దగ్గర ధనియాల పొడి లేకపోతే ఈ టైంలోనే ఒక 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్నాక పక్కన తీసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ పులుసుకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, కొంచెం ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది. తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు అయితే సరిపోతుంది. కొంచెం వేగాక చింతపండు పులుసు వేసుకోవాలండి. ఒక పెద్ద సైజు చింతపండు నానబెట్టుకొని ఒక 10 నిమిషాల ముందు దాని రసం తీసుకొని వేసుకోవాలి. ఈ రసం వేసాక ఉప్పు, కారం కూడా వేసి బాగా మరిగించుకోవాలి. ఉప్పు, కారం కూడా కొంచెం ఎక్కువే పడతాయండి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాగా మరిగించుకోవాలండి ఒక 10 నిమిషాలు. ఈలోపు మనం పొడి రెడీ చేసుకుందాం. మెంతులు, జీలకర్ర ఫ్రై చేసుకున్నాం కదా, అది ఇలా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. మీ దగ్గర ధనియాల పొడి లేకపోతే చెప్పాను కదా, ఫ్రై చేసేటప్పుడే ధనియాలు వేసి ఫ్రై చేసుకోండి. ఇదిగోండి, ఇలా పొడి అయ్యాక ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా దంచి పెట్టుకోవాలి. ఈ పొడి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ పులుసుకి చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. పులుసు బాగా మరుగుతుంది కదా, 10 నిమిషాలు మరగాలండి, కొంచెం చిక్కపడాలి పులుసు. ఇలా మరుగుతున్నప్పుడు చేప ముక్కలు వేసుకోవాలండి. బాగా ఉప్పు, పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కలు అనమాట. కొరమేను తీసుకున్నాను నేను. ఇలా అన్ని ముక్కలు వేసాక ఇంకా గెరిటె పెట్టకూడదండి. ఇలా బాండెట్ని ఇలా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. పులుసు బాగా మరుగుతుంది కదా. ఈ టైంలో మనం పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి వేసుకోవాలి. పొడి వేసుకున్నాక ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదా, అవి వేసుకోవాలండి.
ఈ మామిడికాయ ముక్కలు వేసుకున్నాక ఎక్కువసేపు ఉంచుకోకూడదు, ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది. నెల్లూరు చేపల పులుసులో ఖచ్చితంగా మామిడికాయ వేస్తారండి. ఒకసారి ట్రై చేయండి, మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే చాలా బాగుంటుంది. చూడండి 5 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి తేలుంటుంది. ఒకసారి అలా కలుపుకొని పైనుంచి మళ్ళీ కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి. మన నెల్లూరు చేపల పులుసు రెడీ. ఇది కొంచెం చల్లారాక తింటేనే బాగుంటుందండి. ఇది ఊరే కొద్దీ ఇంకా బాగుంటుంది పులుసు. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది 2-3 డేస్ అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా నిలువ ఉంటుందండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.